నమస్తే, వెల్కమ్ టు ఐడిటీవీ. తెలంగాణలో పేద ప్రజల కోసం తెలంగాణ ప్రభుత్వం తెచ్చినటువంటి కొత్త పథకమే సన్న బియ్యం. సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన పథకాలలో సన్న బియ్యం పథకం కూడా ఒకటి. ఏప్రిల్ 1న ప్రారంభమైన ఇది సీఎం రేవంత్ చేతుల మీదుగా ప్రారంభమైంది. ఉగాది కానుకగా పేదవాళ్ళందరికీ సన్న బియ్యం ఇచ్చే కానుక మొదలయ్యింది. ఒక కుటుంబానికి గరిష్టంగా 6 కిలోలు అంటే 6 మందికి చొప్పున 36 కిలోల వరకు బియ్యం అందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. బియ్యం పంపిణీ రేషన్ షాపుల ద్వారా జరుగుతూ వస్తుంది. ఈ పథకం ద్వారా దాదాపు 3 కోట్ల మందికి పైగా లబ్ధి పొందుతున్నారు. ఈ పథకం పొందాలి అంటే అర్హత తెల్ల రేషన్ కార్డు అయి ఉండాలి, తెలంగాణ వాసి అయి ఉండాలి, గవర్నమెంట్ ఉద్యోగి అయి ఉండకూడదు, అలాగే ఆర్థికంగా వెనుకబడిన వారైతే మాత్రమే ఈ పథకానికి అర్హులుగా ఉన్నారు. ఇప్పటి వరకు 91 లక్షల మంది రేషన్ కార్డులు కలిగి ఉండగా సన్నబియ్యం పొందుతున్న లబ్ధిదారుల సంఖ్య 2 కోట్లకు పైగానే ఉంది. కొత్తగా రేషన్ కార్డు కోసం దరఖాస్తులు చేసుకున్న వారి సంఖ్య 1 కోటి దాటి లబ్ధిదారుల సంఖ్య 3 కోట్ల వరకు చేరుతోంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం మీద పడే భారం వచ్చేసి 10,665 కోట్లుగా ఉందన్నమాట. సన్న బియ్యం వల్ల అక్రమ రవాణా తగ్గి ధరలు స్థిరంగా ఉండటం, పథకం ద్వారా చాలామంది పేదవారు సన్న బియ్యం తిని హాయిగా ఉంటున్నారు.